హ్యాషిష్ ఆయిల్ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను మరి మా మటవాడ పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వరంగల్ విభాగము వారు ఒక వ్యక్తిని చింతల వెంకటరాజు అలియాస్ బాబీ, ఇతనిది కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామము. ఇతను హ్యాషిష్ ఆయిల్ను సుమారు 1 లీటర్ ఆయిల్ను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొనుగోలు చేసి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుండి వరంగల్కు ట్రైన్లో వచ్చి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైను వరంగల్ దిగి ఢిల్లీ వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కోసము మరి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను అనుమానాస్పదంగా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 మోరీస్ ఏరియాలో తిరుగుతూ ఉంటే మా మటవాడ పోలీసులు మరియు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు రాజేష్ ఇన్స్పెక్టర్, గోపి ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఉదయం 7:30కు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి సుమారు 1 లీటరు అంటే సుమారు 5 లక్షల విలువ చేసేటువంటి ఆయిల్ని మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ హ్యాషిష్ ఆయిల్ని గాంజా నూనె అని కూడా అంటారు. ఇది గాంజా మొగ్గల నుండి ఈ కొన్ని రకాల కెమికల్స్ను యూజ్ చేసి ఈ యొక్క ఆయిల్ను తయారు చేస్తారు. ఈ ఆయిల్ ఎంతో హానికరం, గాంజా కంటే 4 రెట్లు హానికరమైనటువంటి ఆయిల్ ఇది. ఈ ఆయిల్ని ముఖ్యంగా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఈటరీలలో ఇది యూజ్ చేస్తారు. ఇది తిన్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరికైనా కావచ్చు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా శారీరక సమస్యలు అంటే వారికి స్టామినా కోల్పోవడము, కండరాలు క్షీణించడము, ఫైనల్గా వారికి వీర్య కణాల వృద్ధి తగ్గిపోవడము, అదేవిధంగా వాళ్ళు ఇంపార్టెంట్గా కావడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద ప్రభావం చూపడంతో మరి డిప్రెషన్కు గురి కావడము, సూసైడల్ థాట్స్ రావడము లాంటి చాలా ప్రమాదకరమైనటువంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇటువంటి డేంజరస్ హ్యాషిష్ ఆయిల్ను మరి ఈరోజు మా అధికారులు ఎంతో చాకచక్యంగా పట్టుకొని మరి దాన్ని స్వాధీనపరుచుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. అక్కడ నుండి ఢిల్లీ వైపు వెళుతూ ఉన్నారు. సో ఇక్కడ ట్రైన్ చేంజ్ కోసము అతను దిగాడు. ఈలోపు మనకు పక్కా సమాచారం రావడంతో అతన్ని అదుపులో తీసుకొని విచారించడంతో అతను నేరాన్ని ఒప్పుకొని ఇది తర్వాత ప్రొడ్యూస్ చేయడం జరిగింది, స్వాధీనం చేసుకున్నాం. ఇది కాస్ట్ ఇది సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. ఇది మనకు హ్యాషిష్ ఆయిల్ అనేటువంటిది మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది ఫస్ట్ కేసు. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి కేసులు నమోదు కాలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకు వరంగల్ కావచ్చు, హైదరాబాద్కు ఇది రవాణా కావడం లేదు, వేరే రాష్ట్రాలకు రవాణా అవుతూ ఉంటే మనం దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద కేసులు అన్నీ వెరిఫై చేయాల్సి ఉన్నది. ఇంకా అది కేసు దర్యాప్తులో ఉన్నది. అది ఆ యాంగిల్లో కూడా దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఇంకా కొంతమంది వేరే సభ్యులు కూడా ఉన్నట్టుగా కన్ఫ్యూజ్ చేసిన వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, నార్కోటిక్ టీంతో సంయుక్తంగా దాడులు చేశారని చెప్పారు కదా సార్. హ్యాషిష్ ఆయిల్ అని తెలిసి ముందు నార్కోటిక్ సాయం తీసుకున్నారా లేకపోతే మాకు మా అధికారులకు పక్కా సమాచారం అతను గాంజా సంబంధించినటువంటి పదార్థాలతోని అతను ఆ ఏరియాలో ఉన్నట్టుగా మా అధికారులకు సమాచారం రావడంతో ఆ సమాచారం మేరకు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో మా పోలీసు వారిని చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంత దూరం వెంబడించి పట్టుకోవడం జరిగింది. ఇంకా డౌట్ నార్కోటిక్ టీం సహాయం మొట్టమొదటిసారి తీసుకున్నారు కదా, అవును. ఆ ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ కోణంలో ముందుకు లేదండి, మేము నార్కోటిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు సంయుక్తంగా చాలా ఆపరేషన్స్ చేశాము. ఇది ఒక్కటే కాదు. వారు ఇప్పుడు మనకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఒక డిఎస్పీ సైబరు డిఎస్పీ గారు ఉన్నారు, రాజేష్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వారి సిబ్బంది ఉన్నారు. చాలా ఆపరేషన్స్ మేము జాయింట్ ఆపరేషన్స్ చేశాము. యాంటీ నార్కోటిక్ బ్యూరో అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు జాయింట్ ఆపరేషన్తో చాలా
గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఒకటే వచ్చి చేస్తా అంటున్నారు, ఇంకెవరైనా వెంబడి ఉన్నారు? అది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము, ఇంకా దాన్ని చేస్తాం. దాన్ని మొత్తం కూడా కూపీ లాగి అందరినీ కూడా అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.